బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాది పాపని నేలకోసి కొట్టాడు ఓ కసాయి తండ్రి. మీరు వింటుంది నిజమే. ఏడాది పాపని నేలకేసి కొట్టాడు ఓ తండ్రి. ఎంత మృగంలా ప్రవర్తించాడో చూడండి. వాడు తండ్రి కాదు, వాడు అసలు మనిషే కాదు. తాగిన మైకంలో మృగంలా ప్రవర్తించాడు. సూర్యాపేటలో ఘటన చోటు చేసుకుంది. నాగారం మండలం కొత్తపల్లికి చెందినటువంటి వెంకటేష్ నాగమణి దంపతులకి ఒక పాప, ఏడాది పాపతో కలిసి ప్రియాంక కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ కనిపించినటువంటి ఈ వ్యక్తే నిందితుడు. తన కన్న కూతురునే తాగిన మైకంలో నేలకోసి కొట్టి చంపినటువంటి ఒక దుర్మార్గుడు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తే. నిన్న రాత్రి పీకల్ దాకా తాగొచ్చాడు. సోయి సొంపు లేదు, కనీసం కట్టుకున్న బట్టలు కూడా సోయలేదు. చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉందో పాప, ఎంత ముద్దు ముద్దుగా, ఎంత బుజ్జు బుజ్జుగా ఉందో చూడండి ఆ పాపని. ఆ చిన్న పాపని ఎలా కొట్టాలనిపించిందో ఈ దుర్మార్గుడికి. నేలకేసి కొట్టాడంట. అయితే పీకల దాకా తాగొచ్చి భార్యను కొడుతూ ఉంటే, ఇంటేదో గొడవ జరుగుతోంది, తన కళ్ళెదితే తల్లిని కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుండే ఆ పాప ఏడుస్తుంది ఏం చేయలేక. ఈ ఏడుపు బయటికి వినిపిస్తే ప్రాబ్లం అని చెప్పి ముందుగా ఏడుపు వినిపించకుండా మూతి నొక్కి పట్టుకున్నాడంట. మొహం పైన చేయి వేసి మూతి నొక్కి పట్టుకున్నాడంట. ఆ తర్వాత భార్య అడ్డుకుందని పాపను నేలకేసి కొట్టాడంట కిరాతకుడు. ఆ మొహాన్ కేసి నొక్కుతూ ఉంటే, ఆ చిన్న పాపని మూతి కేసి నొక్కుతూ ఉంటే భార్య వద్దని చెప్పి అడ్డుకున్నందుకు ఆ పాపను నేలకేసి కొట్టాడంటే దుర్మార్గుడు. ఆసుపత్రికి తీసుకెళ్లి లోపే ఆ చిన్నారి మరణించింది. ఎంత ఎంత వీడిని చేస్తే బాగుంటుంది మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఈ దుర్మార్గుడిని, ఒక ఏడాది పాపని నేలకేసి కొట్టి ఆ పాప మరణానికి కారణమైనటువంటి ఒక తండ్రి, వీడు తండ్రి, స్వయాన తండ్రి, ఆ పాపని కన్నటువంటి ఓ తండ్రి, కన్న తండ్రి ఆ పాపని నేలకేసి కొట్టాడంటే ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా వ్యవహరించాలో అర్థం చేసుకోండి. సో మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. వీడి నిజంగా మనిషి కాదు. ఇక అంతకుమించి మాట్లాడడానికి ఏం లేదు. ఇంకా నాకు చాలానే మాట్లాడాలని ఉంది, బట్ ఈ న్యూస్లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ఆ పాప ఒకసారి పీసీఆర్, ఆ పాప ఫోటో ప్లే చేయండి. ఆ పాప ఎంత ముద్దు ముద్దుగా, చిన్న చిన్నగా, చక్కగా బొట్లు పెట్టుకొని ఎంత చక్కగా కనబడుతుంది చూడండి. ఇవాళ రేపట్ల లక్ష్మీదేవిలా కొలుచుకుంటున్నారు ఆడపిల్లల్ని. ఆ చిన్న పాప ఏం తప్పు చేసింది? నువ్వు తాగకని చెప్పిందా? నువ్వు చచ్చిపోరా నాన్న అని చెప్పిందా? లేకుంటే నువ్వు చావకరా నాన్న అని చెప్పిందా? ఏం చెప్పిందా పాప? కనీసం మాటలు కూడా రావు కదా. తన తల్లిని కొడుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలియక అరుపులు కేకల మధ్యలో ఏడ్చింది. ఏడ్చినటువంటి ఆ పాపని నోరు మూసి నొక్కి ఆ అమ్మాయిని అదివి పెట్టడమే కాకుండా, ఆ పాపను అదివి పెట్టడమే కాకుండా భార్య అడ్డుకుంటుందని చెప్పి నేలకేసి కొట్టాడంట. వీడిని కొట్టాలి ఫస్ట్ నేలకేసి. తల ఓ కాలు ఓ చెయ్యి ఒకవైపు లాగి నేలకేసి కొట్టాలి. పిల్లలు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వీడికి కన్న కూతురు ఎంత ముద్దుగా ఉంది చూడండి. ఆ పాప చక్కగా ఆ ఎర్రని గౌన్ వేసుకొని, నుదిటిన కాటుక పెట్టుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని, బుగ్గన ఒక కాటుక పెట్టుకొని ఎంత చక్కగా బుజ్జుబుజ్జుగా ఉంది చూడండి. ఆ పాపని ఎలా చంపాలనిపించింది దుర్మార్గుడికి. ఎంత చక్కగా ఉంది చూడండి పాప. కనీసం ఆ పాప ఏడుస్తుంటే జాలి కలగలేదా నీ గుండెకి? నీ గుండెకి కనీసం నేను కన్న తండ్రిని కదా, నాకు జాలి కలగలేదా? నీకు అంతలా కోపం వస్తే నీ తల్లి తీసుకొని గోడకు బాదుకోకపోయినావు, ఓ కత్తి తీసుకొని నీ అంత నువ్వు మెడ నరుక్కోకపోయినావు. నీకు అంత కోపం ఉంటే, అంత బాధ ఉంటే, ఆ చిన్న పాప ఏం తప్పు చేసింది దుర్మార్గుడు. ప్రస్తుతానికి నిజంగా ఈ వార్త చెప్పడానికి నాకు కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో అప్డేట్స్ ఏంటి? అసలు ఆ తండ్రి ఎందుకింత కిరాతకంగా ప్రవర్తించాడు? ఒకసారి అంతకంటే ముందు ఒక్కసారి ఆ పాప తల్లి అండ్ బంధువులు మాట్లాడుకొచ్చారు. ఎంత గుండెలు పగిలి ఏడుస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు విందాం. పాపకు 11 ఏళ్ళే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే మా బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూతి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు. 2 మాటలు బీకిండు. ఇంకంతే, పలకలేదు, ఎత్తుకున్న అలవడిపోయింది.
తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళ అక్క ఫోన్ చేస్తే వచ్చింది, ఆమె గార్చింది, ఇటు తాగొద్దు ఎట్టా అది ఇదని. అర్థం నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇంక గొడవ వేసుకొని ఏడు కొరికిండు. కొరికితే నేను ఏడుతున్నా, ఏడుతుంటే బుజ్జిలేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూసిండు. మూస్తే నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా ఆ పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏం లేదని తాగినప్పుడు ఇప్పుడల్లా ఇంతే సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది మగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. ఇంకా అదంతా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం 11కి అట్లా ఫోన్ చేసిన సార్, 10:57కి ఏమో ఫోన్ చేసి మా మరదలకి ఇద్దరికి ఉంది సెల్లు. మా మరదలు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మా తమ్మునికి చేసిన, ఆ లిఫ్ట్ చేయలేడు. మళ్ళీ మా మరదలు చూసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసింది, వదిన మీ తమ్ముడు అన్న నిన్న ఆర్డర్ ఏమన్నా మళ్ళీ ఏమన్నా పంచాయతీ పెట్టుకుంటారా అని నేను అడిగిన సార్. అడిగితే ఏం లేదులే వదిన, అన్నం తింటుండు, పడుకోలే వదిన అని మా మరదలు చెప్పింది. సరేలే అని నేను సెల్ ఆడబెట్టి ఇట్లా అడ్డం ఒరిగిన మంచం మీద. మళ్ళీ ఫోన్ చేసింది, వదిన మిన్నుగా చంపిండు, వదిన మిన్నుగా నేల కోసి కొట్టిండు, వదిన మిన్ను చచ్చిపోయింది, వదిన రా వదిన అన్నది. ఇక అదే స్పాట్ లో ఉరికిపోయినాను సార్. అంతే, నాకు ఎదురుగా మా మరదలు మా కోడలు ఎత్తుకొని వచ్చింది సార్, అంతే. చూడండి ఆ తల్లి ఎంతలా ఏడుస్తుందో. ఆ పాప పేరు మిన్ను అంట. నా పక్కన కనిపించిన ఫోటోలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడే, ఈ నీచుడే ఆ పాపను చంపింది. ఆ మిన్ను అనేటువంటి ఆ చిన్న పాపను చంపింది ఈ దుర్మార్గుడే. వీడిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఎందుకని అంటున్నానంటే, కన్న కూతుర్ని కనీసం ఆ పాప ఏడుస్తుంటే ఆ పాపను చూసైనా వదిలిపెట్టాలి కదా. నీ భార్య అడ్డుకుంటూ నోరు నొక్కుతుంటా అని చెప్పి ఆ పాపను నేలకేసి కొట్టడం వెనుక ఎంత పిచ్చిరా, అసలు మనిషివే నాకు అసలు అర్థం కాదు. అందుకే పాపం ఇటువంటి వాళ్ళని వీళ్ళకి పెళ్ళి పిల్లలు భార్య ఇవి ఉండకూడదు. పుట్టగానే తీసుకెళ్ళి ఒక జైల్లో వేసేయాలి, లేకపోతే ఒక పిచ్చి ఆసుపత్రిలో వేసి అక్కడ వదిలేసేయాలి సైకోగాలందరినీ కూడా. కాయో కష్టమో చేస్తే కష్టం తెలుస్తుంది, లేకపోతే దాని విలువ తెలుస్తుంది. ఎస్, మా ప్రతి శిల్ప కూడా అందుబాటులో ఉన్న శిల్ప. సో ప్రజెంట్ ఇక్కడ వెంకటేష్ అండ్ నిందితుడికి సంబంధించి ఆ పాపని నేలకేసి కొట్టడం, అసలు వెంకటేష్ ప్రవర్తన ఎలా ఉంది? ఇంతలా తన కూతుర్నే హతమార్చాడంటే ఈ వ్యక్తి డెఫినెట్గా సమాజానికి చెడే. ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు పోలీసులు? 12 నెలల చిన్నారి పట్ల కన్న తండ్రి ఎముడిగా మారారు. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి భార్య భర్త మధ్య గొడవ అనేది చాలా స్థాయికి చేరింది. ఈ తరుణంలోనే తనకు అక్కడ ఉన్నటువంటి శబ్దాలతో భయం వేసింది. ఒక్కసారిగా ఆ చిన్నారికి 12 నెలలు మాత్రమే ఆ చిన్నారి ఏడవడం ప్రారంభించింది. ఏడవడం ప్రారంభం అవడంతో అసలు కన్న తండ్రి కోపానికి గురయ్యి బయట ఉన్న వాళ్ళకి విషయం తెలుస్తుందంటూ కూడా వెంటనే తన కూతుర్ని కూడా, తన 12 నెలల కూతురని కూడా చూడకుండా మొత్తం కూడా కోపానికి గురై అటు గోడకేసి కొట్టినట్టు కూడా తెలిసింది. వెంటనే అక్కడ తల్లి ఆపబోయింది, కానీ తల్లిని కూడా ఒకవైపు పెట్టేసినట్టు కూడా తెలిసింది. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కన్న కూతురు పట్ల ఆవేశానికి ఈ విధంగా తండ్రి ఈ విధంగా చేయటం ఏంటి, ఒక చిన్న భార్య భర్తల గొడవలు అనేవి చాలా కామన్. అలాంటిది మధ్యలో కూతురు ఏం చేసింది, ఎంత భవిష్యత్తు ఉన్నట్టంటే ఆ చిన్నారికి కేవలం ఆవేశం వల్ల ఇలా చేయటం ఏంటంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రతిసారి కూడా ఇలానే చేస్తారు, రోజు కూడా తాగి వస్తారు, రోజు తాగొచ్చు, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారు. ఎప్పుడు కూడా కన్న కూతుర్ని దగ్గరకు తీసుకున్నటువంటి ఎప్పుడు కూడా లేదంటూ కూడా ఒకవైపు భార్యనే పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా ఒకవైపు డిమాండ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు కూడా తాగి వచ్చి ఇంట్లోకి వచ్చి ఒక వీడియోని సృష్టించాలి. ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉన్నదాన్ని కూడా కామన్ సెన్స్ లేకుండా ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి అత్యంత దారుణంగా వ్యవహరిస్తారంటూ కూడా ఒకవైపు అటు భార్యను కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బందికి గురి చేస్తారంటూ కూడా ఒకవైపు భార్య పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పసికందు పట్లని ఈ విధంగా ప్రవర్తించారంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇంకా తన చేతిలో ఎవరు బలి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అతనికి పెద్ద శిక్ష పడాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో పెద్ద ఎత్తున చేసింది. ఇప్పటికే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేసినట్టు కూడా ప్రస్తుతం తెలిసింది. ఇప్పటికే
ఒకవైపు భార్యను కూడా విచారించారు. భార్యను విచారించి అసలు ఈ గొడవ గల కారణాలేని, ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందంటూ కూడా ప్రస్తుతం భార్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి బంధువులను కూడా ప్రస్తుతం విచారిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే చిన్నారికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. మొత్తం మీద ప్రస్తుతం ఎవరైతే నిందితుడితో పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ విధంగా 12 నెలల కళ్ళ ముందు చిన్నారికి ఏదైనా ఇబ్బంది అయ్యి ఏదైనా ఏడుస్తున్న తట్టుకోవడం, అలాంటిది విచక్షణ కోల్పోయి అత్యంత దారుణంగా చేయడం ఏంటంటే కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి శిక్ష వేయాలంటూ కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ శిల్ప. సో నల్గొండలోని సూర్యాపేట జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. సో నాగారం మండలంలో ఒక తండ్రి, కసాయి తండ్రి తన భార్యతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఆ ఇద్దరి భార్య భర్తలకి ఒక ఏడాది పాప కూడా ఉంది. ఆ పాప ఏడవడం చూసి ఆ తండ్రి ఆ పాప నోరు మూసేశాడు. పాపని ఏడిస్తే పక్కనింటి వాళ్ళు వింటారేమో అని చెప్పి నోరు నొక్కి పెట్టాడు. అలా నోరు నొక్కి పెట్టడాన్ని తన భార్య అంటే ఆ పాప తల్లి అడ్డుకోగా ఆ పాపను నేలకేసి కొట్టాడట. నిజంగా చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. ఆ పాప నేలకేసి కొట్టడంతో ఆ పాప స్పాట్లోనే మరణించింది. సో ప్రియాంక కాలనీలో ఉంటున్నారు కొత్తపల్లి చెందినటువంటి వెంకటేష్ నాగమణి. ఇటు ఏడాది పాపతో ప్రియాంక కాలనీలో ఉంటున్నారు. రాత్రి పీకల దాకా తాగాడు. సోయి సొంపు లేదు. తాగిన మైకంలో కనీసం కూతురనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇంత కిరాతకంగా ప్రవర్తించాడు. సో ఇటువంటి వారికి ఏ శిక్ష వేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.